రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుండి మూడోసారి శాసనసభ్యులుగా గెలవాలని ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులు రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ వైసీపీ నాయకులు పొదలకూరు శివాలయం నుండి గొలగమూడి భగవాన్ వెంకయ్య స్వామి గుడికి కాలినడకన నడిచి వెళ్లారు. తొలుత వారంతా స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాకాటి మీడియాతో మాట్లాడుతూ కాకాని 2 సార్లు శాసనసభ్యులుగా చేసిన అభివృద్ధి నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేరన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. ఆయన పాలనలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. అలాంటి నాయకుణ్ణి మూడోసారి గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఆ భగవంతుని ఆశీస్సులు కోరుతూ కాలినడక చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ నాయకులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. మేము సిద్ధంగా ఉన్నాం ఆయన గెలిపించేందుకు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మూడోసారి సర్వేపల్లి నియోజకవర్గంలో గెలవాలనే ఉద్దేశంతో పొదలకూరు శివాలయం నుండి గొలగమూడి భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేసి ఆయన గెలుపును కోరుకుని ఈ యొక్క పాదయాత్ర మొదలు పెట్టడం జరుగుతుంది. ఆయన గెలిపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఆయన గెలవాల్సిన ఆవశ్యకత ఎందుకు ఉందంటే ఆయన రాజకీయాల్లోకి రావడంతో జడ్పీ చైర్మన్గా వచ్చారు. పొదలకూరు చరిత్రనే మార్చారు. పొదలకూరు మండలంలో ఒక్కొక్క గ్రామానికి వెళ్ళాలంటే తారు రోడ్లు లేని పరిస్థితి, ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు లేని పరిస్థితి, ఇక్కడ పొదలకూరు గ్రామ పంచాయతీలో అయిపోయి అక్కడ వరి నాటుకునే పరిస్థితి. ఇవన్నీ గమనించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చి కొత్త వరవడు సృష్టించి అభివృద్ధిని పొదలకూరు మండలానికి భయంకరంగా తీసుకొచ్చారు. అభివృద్ధి ఏంటంటే చూపించారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత గవర్నమెంట్ రాకపోయినా కూడా కార్యకర్తలను కాపాడుకుంటూ ఆయన ఏది చేయాలనుకున్నాడో కొన్ని పనులు, మంచి పనులు ఈ యొక్క సర్వేపల్లి నియోజకవర్గం చేస్తూ గవర్నమెంట్ వ్యతిరేక గవర్నమెంట్ ఉన్నా కూడా నిధులు వాళ్ళు ఇవ్వకుండా ఆయన మండలం నుంచి జడ్పీ నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీ తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. అప్పుడప్పుడు అంటుండేవాడు, మనం గవర్నమెంట్లో లేము, నేను ఎమ్మెల్యే మీరు గెలిపించారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో మనం అధికారంలోకి వస్తే 5 సంవత్సరాల అభివృద్ధిని 15 సంవత్సరాల అభివృద్ధిని 5 సంవత్సరాలు పూర్తి చేస్తాను అని మాట అంటుండేవాడు. అందరూ ఏంటంటే ఊరినే అందరు నాయకుల మాదిరిగా గోవర్ధన్ రెడ్డి కూడా అనుకున్నారు. కానీ ఆయన అలాగా చెప్పినట్టు ఏదైతే చెప్పాడో 15 సంవత్సరాల అభివృద్ధి 5 సంవత్సరాలు చేస్తున్నాడో అంతకంటే మిన్నగా పొదలకూరులో ప్రతి వీధికి, పొదలకూరు మండలంలో ప్రతి వీధికి కూడా సిమెంట్ రోడ్లు అయితేవి, సైడ్ రైన్లు అయితేవి, ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు 50 ఏళ్ళ నుంచి విద్యుత్ లైన్లు, 33 లైన్లు, అలాగే పొదలకూరు మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డు నిర్మాణం అయితేవి, ఇప్పుడు మళ్ళీ చుట్టూరు మళ్ళీ తార్ రోడ్లు, అప్పుడు జడ్పీ చైర్మన్ వేశారు, ఇప్పుడు మళ్ళీ ప్రతి గ్రామానికి కూడా తార్ రోడ్లు వేయడం. ఇటు చూసుకుంటూ పోతే ఆయన హయాంలో ఒక రైతు కూడా నీటికి సంబంధించి చెరువు కట్టెక్కిన పరిస్థితి లేదు, కాలువలు ఎక్కిన పరిస్థితి లేదు. ప్రతి గ్రామానికి ప్రతి ఎకరాకి కూడా నీరు అందించిన పరిస్థితి. అటువంటి ఆయన మూడోసారి గెలిస్తే పొదలకూరు మండలం, సర్వేపల్లి నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆయన గెలవాల్సిన ఆవశ్యకత, ఇందుకోసం మేమందరం పాదయాత్ర చేసి ఆయన గెలవాలని కోరుకుంటున్నాం. ఆయన గెలిస్తేనే మన సర్వేపల్లి ఇంకా అభివృద్ధిలో పోతుంది. ప్రజలకు ఏ అయితే అవసరం అవుతుందో అది ఖచ్చితంగా మాకంటే కూడా ఆయనకు బాగా ఎక్కువ తెలుసు. అది తెలుసు కాబట్టి ఆయన ఈ యొక్క పనులన్నీ కూడా అభివృద్ధి పనులు ముందు చేసుకుంటూ పోతుంటారు. అటువంటి నాయకుడు నాకు తెలిసి మన జిల్లాలో, రాష్ట్రంలో కూడా లేడు. మేము 1999 నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నా 5 మంది ఎమ్మెల్యేల దగ్గర మేము పనిచేసినా చూసినా కూడా ఇటువంటి నాయకుడిని మేము ఎప్పుడు చూడలేదు, ఇలాగ పనిచేసే వాళ్ళని చూడలేదు. ఒక గ్రామానికి ఆ నాయకుడు చేయకపోయినా ఊరుకోడు. ఆ నిధులను పూర్తి చేసి ఎక్కడ మీరు అడిగింది ప్రజల అవసరం కోసం అడిగారు, ఆ రోడ్డు పూర్తి చేయాలని చెప్పి నిద్రలేసి ఉదయాన్నే ఫోన్ చేసి పని చేశారా లేదా అని తరుముకొని పని చేయించేవాళ్ళు. అంటే ప్రజల అవసరాలు తీర్చే వ్యక్తి. కావున ఆయన ప్రజలు ఈరోజు మళ్ళీ కానీ గెలిస్తే మూడోసారి మన ప్రాంతము, మన సర్వేపల్లి నియోజకవర్గం ఇంకా గెలుస్తుంది. కాబట్టి ఆయన అంటుండేవాడు, నేను మీ ఇంటి బిడ్డని, నేను ఎమ్మెల్యేని కాదు, మీ ఇంటి బిడ్డని, నేను గెలిస్తే ప్రతి ఇంటికి ఒక ఎమ్మెల్యే అన్నాడు. అదేవిధంగా ఇంటికి పెద్ద బిడ్డ అయ్యి, సర్వేపల్లి నియోజకవర్గం పెద్ద బిడ్డ అయ్యి ఈ యొక్క సర్వేపల్లిని అభివృద్ధి పనులను నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన గెలిపించాలని కోరుకుంటూ, స్వామివారిని వేడుకుంటూ ఈ యొక్క పాదయాత్ర మొదలు పెడుతూ, జై కాకాని, జై కాకాని కోసం, కాకాని కోసం, కాకాని కోసం, కాకాని కోసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి,
సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.